ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు విషయాలు మనకు అనిపిస్తున్నాయి. ఒకటి మోషే జీవితము గురించి చూస్తున్నాము, రెండోది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి చూస్తున్నాము. మోషే గురించి రాయబడినది ఏంది? నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని మీరినప్పుడు మోషే గారు పవిత్రమైన కోపము చేత దేవుని చేత రాయబడిన ఆ రాతి పలకలను పలగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మోషే గురించి ఏమని రాయబడింది? మిక్కిలి సాత్వికుడని రాయబడింది. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? కోపోద్రిక్తుడు అయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నీతిమంతులు ఎప్పుడు కూడా దుష్టత్వ విషయమై రోషాన్ని చూపుతారు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా శరీరధారిగా ఉన్న దినాలలో ఒక పర్యాయము కూడా పవిత్రమైన కోపాన్ని చూపుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవాలయంలో అది చదవండి మరోసారి. దేవాలయంలో తాళ్లతో కొడాలు చేసి అంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక పర్యాయము పవిత్రమైన కోపముతో త్రాళ్లతో కొడాలు చేసి, చదవండి, తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి గొర్రెలను ఎడ్లను తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలను పడద్రోసి అమ్మవారితో ఇక్కడ నుండి తీసుకుని పోండి, పావురములు అమ్మవారితో ఇక్కడి నుంచి వాటిని నేను తీసుకొని పోండి అని దేవాలయాన్ని పరిశుద్ధపరచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కూడా జులిపించిండు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడ్డ ఒక మాట ఏంటంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై అని రాయబడ్డది. కానీ ఇక్కడ చూస్తే దేవాలయంలో ఏం చేస్తాడు? కూడా జులిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం చెప్పుకున్నట్టుగా నీతిమంతులు ఎల్లప్పుడూ దుష్టత్వ విషయమై కోపాన్ని చూపుతారు లేదా రోషము కలిగి జీవిస్తారు. నిజంగా దేవుని పిల్లలమైన మనము, ఉపదేశము అని చెప్పుకుంటున్న మనము ఉపదేశ రోషము కలిగి జీవించాలి. దేవుని కొరకైన రోషము మనలో ఉండాలి. హల్లెలూయా. మనలో దేవుని కొరకైన రోషం ఉండాలి, వాక్యము కొరకైన రోషం ఉండాలి. దేవుని పిల్లలమైన మనకు ఆత్మ సంబంధమైన రోషం ఉండాలి, కానీ వ్యక్తిగత రేషం ఉండొద్దు. హల్లెలూయా. మనకు ఉండాల్సింది ఏంటిది? ఆత్మ సంబంధమైన రోషం ఉండాలి, వ్యక్తిగత రేషం ఉండొద్దు. వాక్యము కొరకైన రోషం ఉండాలి, పరిశుద్ధత కొరకైన రోషం ఉండాలి, పవిత్రత కొరకైన రోషం ఉండాలి. నిజంగా మనం మోషే జీవితాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూస్తే మోషే గురించేమో మిక్కిలి సాత్వికుడు రాయబడ్డది. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని మీరారో దేవుని చేత రాయబడిన ఆ రాతి పలకలను ఆయన పగలగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మోషే జీవితం చూడండి. మోషే వ్యక్తిగతంగా అతని ఎవ్వరు ఏమన్నా కూడా తిరిగి వారిని ఏమనలేదండి. మోషే యొక్క తోబుట్టువులు దూషించినప్పుడు, తిరస్కరించినప్పుడు వారిని తిరిగి మరలా వారిని దూషించినట్టుగా, తిరస్కరించినట్టుగా ఉందా అండి? వ్యక్తిగతంగా మనల్ని ఎవరు ఏమన్నా కూడా తిరిగి అనకూడదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలమైన మనము సహించే వారంగా ఉండాలి. ఎందుకంటే అంతము వరకు సహించువాడు రక్షింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. మోషే జీవితము, ప్రభువైన యేసుక్రీస్తు జీవితము మనకు చక్కగా అది మనకు సరిపోతుంది. ఆత్మ సంబంధమైన విషయంలో మోషే చాలా కోపాన్ని చూపాడు, చాలా కోపోద్రిక్తుడు అయినట్టుగా మనం చూస్తున్నాము. కానీ వ్యక్తిగత విషయానికి వచ్చేసరికి తోబుట్టులు దూషించినా, సొంత వారు తిరస్కరించినా, ఏ ప్రజల కోసమైతే ఆయన కన్నీరు గార్చిండో, ఏ ప్రజల కోసమైతే ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి ఫరో కుమార్తె ఒక కుమారుడు అనిపించుకొనక, ఒప్పుకొనక, రాజభోగాన్ని తిరస్కరించి ఆయన ఏ ప్రజల కోసమైతే వచ్చాడో, ఏ ప్రజల కోసమైతే కన్నీరు గార్చిండో, ఏ ప్రజలనైతే బానిసత్వం నుంచి విడిపించిండో, ఆ ప్రజలు కూడా అనేక సార్లు మోషే మీదకి తిరగబట్టట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అనేక సార్లు మోషే మీదకి రాళ్ళెత్తినట్టుగా మనం చూస్తాం, సనిగినట్టుగా, గునిగినట్టుగా మనం చూస్తాం. కానీ ఎప్పుడైనా మోషే తిరిగి వారిని అన్నట్టుగా మనకు కనబడుతుందా? ఒకసారి ఎంతగా తిరుగుబాటు చేశారంటే దేవునికే కోపం పుట్టేంతగా ఇశ్రాయేలు ప్రజలు విసిగించారు మోషేను. పక్క జరుగు, వీళ్ళను ఒక్క దెబ్బతో హతం చేస్తున్నాడు.
కానీ మోషే ఏమన్నాడు? వద్దు ప్రభువా, ఐగుప్తులు ఏమనుకుంటారు వారిని? దేవుడు వారిని చంపడానికే తీసుకుపోయింది అంటారు. ఆ అపవాదు మీ మీద పడుతుంది. వారిని విడిచిపెట్టు ప్రభు అని దేవుడు ఖడ్గం ఎత్తితే ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో నిలబడ్డాడు ఆయన. ఖడ్గానికి ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మోషే చూడండి, ఇశ్రాయేల్ ప్రజలను ఎప్పుడో దూషించినట్టు కానీ, వారిని శపించినట్టుగా కానీ, వారి పైన ప్రతీకారం తీర్చుకున్నట్టుగా కానీ కనిపిస్తుందా మనకు? కనిపించదు అసలే. కానీ ఉపదేశ విషయానికి వస్తే హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలను మనము వారి ద్వారా మనము ఈ దినం వాక్యంలోంచి మనం నేర్చుకోవాలి. మనకు ఉపదేశ రోషం ఉండాలి కానీ వ్యక్తిగత రోషం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము కొరకైన ఆ రోషం ఉండాలి, పరిశుద్ధత కొరకైన రోషం ఉండాలి, పవిత్రత కొరకైన రోషం ఉండాలి. వ్యక్తిగత రోషం మనకు ఉండకూడదు. హల్లెలూయా. వ్యక్తిగతంగా మోషను తోబుట్టువులు దూషించినా తిరస్కరించినా, ఏ ప్రజల కోసమైతే ఆయన తన ప్రాణాన్ని అర్పించిండో ఆ ప్రజలు తిరుగుబాటు చేసినా కూడా అవన్నీ సహించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగతంగా అన్ని సహించిండు, కానీ దైవికమైన విషయాలలో, దేవుని విషయాలలో ఆయన ఎంతో రోషాన్ని చూపినట్టుగా, కోపోద్రిక్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఎంతగానో సహించినట్టుగా మనం చూస్తాం. దేవుని విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో, దేవుని విషయంలో, దైవికమైన విషయాలలో, పరిశుద్ధత విషయంలో, ప్రత్యేకత విషయంలో, నీతి విషయంలో ఆయన రోషాన్ని చూపాడు. కానీ వ్యక్తిగత విషయంలో ఆయన ఎంతో సాత్వికంగా ఉన్నాడు. ఆయన ఎంతో సహించినట్టుగా మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని కూడా ఆయన ఎంతగానో సహించినట్టుగా మనం చూస్తాం. దేవాలయంలో పవిత్రమైన రోషము చేత కొరడా జులిపించి దేవాలయాన్ని పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. కానీ వ్యక్తిగత విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాడు? జనసమూహం అంతా అతని గురించి ఏమంటుంది? జనసమూహంలో 2 గుంపులు అయిపోయాయి, 2 గ్రూపులుగా ఏర్పడ్డారు. కొందరేమో ఆయన మంచివాడు అంటున్నారు, మరికొందరు ఏమంటున్నారు? లేదు లేదు, ఆయన మంచివాడు కాదు, మీరు అనుకున్నట్టుగా ఆయన మంచివాడు కాదు, ఆయన జనములను మోసపుచ్చేవాడు, ఆయన మోసగాడు. హల్లెలూయా. మీరు అనుకున్నట్టుగా మంచివాడు కాదండి, ఆయన మోసము చేయవాడు, మోసగాడు. ముఖం మీద ఉమ్మి వేసి, ముఖానికి ముసుగు వేసి ఆయన పిడిగుద్దులు గుద్దుతూ అపహాసం చేస్తున్నారు. నువ్వు ప్రవక్తవు కదా, నీకు అన్ని ముందే తెలుస్తాయి కదా, ఇప్పుడు చెప్పు నిన్ను గుద్దిన వారెవరో, ఇప్పుడు చెప్పు నిన్ను కొట్టిన వారెవరో. చూడండి ఎంత అపహాసం చేసిరండి, ఎంత హేళన, ఎంత అపహాస్యము. వీడు దయ్యం పట్టినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనేంటిది? ఒక జనములను మోసపుచ్చువాడు మాత్రమే కాదు, దయ్యములు కూడా పట్టినవాడు. ఇప్పుడు దయ్యపు సంబంధి, దయ్యం పట్టినవాడు. నిజంగా ప్రజలందరి సమక్షంలో గొప్ప జనసమూహం కూడుకొని ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు నేరస్తునిగా అక్కడ నిలబడి ఉన్నాడు. ప్రజలందరూ ఒక బందిపోటు దొంగను కోరుకుంటున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తును వాడిని సిలువకై. హల్లెలూయా, హల్లెలూయా. వాడిని ఏమని సంబోధిస్తురండి? వాడు వీడు అని సంబోధిస్తారు. హల్లెలూయా. వాడిని ఏం చేయండి? సిలువకు వేయండి. అంటే చూడండి, ఏ ప్రజల కోసం అయితే ఆయన వచ్చిండో ఆ ప్రజలందరూ ఏం చేస్తారు? యూదా సమాజం అంతా ఆయనను అంగీకరించట్లేదు, ఆయన తిరస్కరిస్తున్నారు. అతని సిలువకు అప్పగించండి వాడిని, ఇతడు వద్దని మాకు, ఈయన జనములను మోసపుచ్చువాడు, ఈయన దయ్యములు పట్టినవాడు, ఈయన మంచివాడు కాదు, మాకెవరు కావాలి? మాకు బరబ్బా కావాలి మాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మౌనంగా ఒక నేరస్తుని వల్ల నిలబడ్డాడు. చివరికి ఒక బందిపోటు దొంగకున్న విలువ కూడా అతను లేకుండా చేసిరండి. హల్లెలూయా. ఆ దొంగ కంటే హీనంగా ఇతను చేస్తున్నారు. ఒక బందిపోటు దొంగ అయిన బరబ్బా కంటే ఈయనను మరీ హీనంగా చూస్తున్నారు, హీనంగా చేస్తున్నారు. ఈయన మాకేమొద్దు, మాకు బరబ్బానే కావాలి.
చూడండి ఎలా ఉంటుందో ఒకసారి హృదయం ఆలోచించండి. హల్లెలూయా. ఎంత ఇన్సల్ట్ అండి, ఎంత ఇన్సల్ట్గా, ఎంత ఇన్సల్ట్ అది, ఎంత అవమానకరం. సభ్య సమాజం అంతా ఒక్కరు కూడా మాకు యేసు కావాలంటలేడండి. ఒక్కరు కూడా యేసు పక్షాన ఒక్కరంటే ఒక్కరు కూడా, అసలు మంచోడు అయితే నీ పక్కకు ఒక్కడే ఉండాలి కదండి. నీ పక్కకు ఒక్కడు కూడా లేడు అంటే నీవేందో కనబడుతుంది ఇక్కడ. హల్లెలూయా. ఒక్కరంటే ఒక్కరు కూడా యేసు పక్షం లేరు. యూదా సమాజం అంతా ఈయన మాకేమొద్దు, మాకు బరబ్బే కావాలి. ఎంత అవమానం చూడండి, ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది ఆ సమయంలో. యూదా యేసుతో ఉన్నాడు, యేసుతో తిన్నాడు, యేసుతో తిరిగినాడు, యేసు చేసిన అద్భుతాలన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. కానీ యేసును చంపజూపిన వారికి యూదా త్రోవ చూపాడు. నిజంగా ఎంత బాధ ఉంటుందండి. పక్కకే ఉండి శత్రువులకు అప్పగిస్తే ఎంత బాధ ఉంటుంది. హల్లెలూయా. అయినా యూదనేమన్నాడా చూడండి. హల్లెలూయా. ఉపదేశ విషయంలో, దైవికమైన విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో, పవిత్రత విషయంలో, పరిశుద్ధత విషయంలో వారు రోషాన్ని చూపారు. కానీ వ్యక్తిగత విషయంలో అక్కడికి వచ్చేసరికి వారు మౌనంగా ఉన్నారు, అన్ని సహించారు. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని సహించారు. ఎవరు ఏమనుకున్నా, ఏమన్నా, ఏమి చేసినా వారు అన్ని సహించారు. అందుకే దేవుని పిల్లలమైన మనము కూడా సహించే వారంగా ఉండాలి. ఎప్పటి వరకు అంటే అంతము వరకు సహించే వారంగా ఉండాలి. హల్లెలూయా. 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 వ్యక్తిగత విషయంలో మనము ఎప్పుడు రోషము కలిగి ఉండొద్దు. ఉపదేశ విషయంలో రోషము కలిగి జీవించాలి. ప్రత్యేకత విషయంలో, పరిశుద్ధత విషయంలో రోషము కలిగి బ్రతకాలి. ప్రభు కొరకు రోషం కలిగి బ్రతకాలి. ఎంతో కాలం నుంచి ప్రభుని సేవిస్తున్నాము, కానీ ఎవరన్నా ఒక చిన్న మాట అంటే ఏం చేస్తామండి? దానికి బదులు చెప్పేంత వరకు మనకు నెమ్మది ఉండదు. దానికి బదులు ఇచ్చేంత వరకు మనకు హల్లెలూయా. ప్రభు దినము మన అందరితో మాట్లాడుతున్నాడు ఈ సమయం. అందుకే ఎవరైనా ఒక చిన్న మాట అంటే మనం బదులు చెప్పేంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఎవరన్నా ఏదైనా నింద మోపితే దానికి సంజాయిషించుకునేంత వరకు మనం నెమ్మదిగా ఉండం. హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనము ఒకటి గ్రహించాలి, వ్యక్తిగతంగా ఎవ్వరు ఏమన్నా సహించడం నేర్చుకుంటే ఆశీర్వాదం మన జీవితాలకు. వ్యక్తిగతంగా ఎవరు ఏమన్నారనివ్వండి, వారు ఏమైనా చేయనివ్వండి, ఏమైనా కానివ్వండి, మనం సహించే వారంగా ఉండాలి. మోషే జీవితం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం ద్వారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరి ద్వారా, అపోస్తుల జీవితంలో అందరి ద్వారా మనం నేర్చుకోవాల్సింది సహించుట. హల్లెలూయా. మనం సహించే వారంగా ఉండాలి. ఎవరు నిందించినా, ఎవరు దూషించినా, ఎవరు శపించినా, ఎవరు చెడ్డ మాటలు పలికినా, ఎవరు దూషణ మాటలు పలికినా, ఎవరు నీ మీద అబద్ధ సాక్ష్యము మోపినా, ఎవరు నీ గురించి ఏమనుకున్నా, ఏమి మాట్లాడినా మనము వాటి విషయంలో, వ్యక్తిగత విషయాలలో సహించే వారంగా ఉండాలి. ఆత్మ సంబంధన విషయంలో మనం రోషము కలిగి బ్రతకాలి. దేవుని కొరకు రోషము కలిగి బ్రతకాలి. పరిశుద్ధత కొరకైనా రోషం కలిగి జీవించాలి. ప్రత్యేకత కొరకైనా రోషం కలిగి జీవించాలి. ప్రభు కొరకు రోషం కలిగి మనం బ్రతకాలి. కానీ వ్యక్తిగత విషయంలో సహించే వారంగా ఉంటే మన జీవితాలకు చాలా ఆశీర్వాదం అది. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడింది? పౌలు అక్కడ ఏమని రాస్తున్నాడు? దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు. మీరు చూడండి, పెంట చూడండి, పెంట ఎక్కడ ఉంటుందండి? ఆరు బయట ఉంటుంది పెంట. ఇప్పుడు తగ్గిపోయినాయి, కానీ ఊర్లలో చూస్తే ఇప్పటికి ఉంటాయి, స్థలం లేకుండా. కాబట్టి సిటీలో తగ్గిపోయింది. పెంట ఎక్కడ అంటే ఇంటికి చాలా దూరంలో ఉంటుంది, ఇంటి వెనకాల ఉంటుంది. హల్లెలూయా. ఎవరు కూడా పెంటని ఇంట్లో పెట్టుకుంటారు అండి? ఎవరు కూడా
ఇల్లు ఊడ్చిన తర్వాత ఆ చెత్త అంతా ఎవరింటిలో పెట్టుకోరు, దాన్ని తీసుకొని పెంటలో పడేస్తారు. మురికి ఎవరైనా వదిలించుకోవాలనుకుంటారు, మురికి అలాగే ఒంటి మీద అలాగే ఉంచుకుంటారా? ప్రతిదినం స్నానం చేస్తే ఏం చేస్తాం? మురికిని ఎప్పటి మురికి అప్పుడే వదిలించుకుంటాం. అదే విధంగా ఉంది ఇక్కడ దేవుని దాసుల పరిస్థితి. హల్లెలూయా. అంటే అందరు ఎలా చూస్తున్నారు? వీరిని ఎప్పుడు వదిలించుకుందామా, ఎప్పుడు బయట పెడదామా? హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమన్నారు? మేము దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. అందరికీ మురికిగాను, లోకమునకు మురికిగాను, అందరికీ పెంటగాను ఇప్పటి వరకు మేము ఎంచబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దూషింపబడి బతిమాలు కొనుచున్నాడు. నిజంగా పౌలు జీవితం మనకు తెలుసు. సౌలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది? ఆయనకి ఏమైనా ఎదురుండేదా? అతని ముందు నిలిచి నువ్వు చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నించేంత సాహసం చేసేవారు ఎవరైనా ఉండేవారా? కానీ ఎప్పుడైతే దమస్కు మార్గంలో ప్రభు అయిన యేసు క్రీస్తు చేత పట్టబడ్డాడో ఏమైపోయింది? ఏ సంఘాన్ని అయితే ఆయన హింసించాడో అదే సంఘం కొరకు ఏం చేస్తుండు? దూషింపబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎన్నో శ్రమలు అనుభవించడం చూస్తున్నాం. మనము వ్యక్తిగతంగా సహించే వారంగా ఉండాలి. దేవుని కృపను బట్టి యథార్థ వృద్ధంతో మీ మధ్యలో చెప్తున్నాను, కహాని చెప్పట్లేదు. నన్ను ఎవ్వరు ఏమన్నా తిరిగి నేను అనలేదు ఇప్పటి వరకు. వ్యక్తిగతంగా నన్ను ఎవరు దూషించినా, ఎవరు బాధ పెట్టినా, ఎవరు నా హృదయాన్ని నొప్పించినా, ఎవరు నా మీద చెడ్డ మాటలు మాట్లాడినా, ఎవరు నా వెనుకల మాట్లాడినా ఎప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళని అనలే. వ్యక్తిగతంగా నన్ను అన్నవారిని తిరిగి మరలనే అనలేదు వాళ్ళని. నా పక్కకే ఉండి నన్ను విమర్శిస్తారని తెలిసి కూడా నేను వారిని అడగలేదు మళ్ళీ. హల్లెలూయా. నా పక్కకుండి కూడా, నాతో ఉండి నా పక్కకుండి కూడా వీరు నన్ను విమర్శిస్తున్నారని నాకు తెలిసినా కూడా ఆ విషయం గురించి నేను మళ్ళీ వాళ్ళని అడగలేదు. మీరు ఇట్లా ఎందుకు విమర్శ అని అడగలేదు నేను ఎప్పుడు కూడా. నాకు తెలిసినా తెలియనట్టుగానే ఉన్నా. మా సహోదరులు అసూయ చేత, ఈర్ష్య చేత రాత్రంతా కుట్ర చేసి ఉదయకాలమే నన్ను కొట్టినా కూడా మౌనంగా ఉన్నా. ఆ సమయంలో మమత కూడా నా పక్కకే ఉన్నది. తిరిగి వారిని ఏమనలే, గట్టిగా చెంప మీదకి గట్టిగా కొట్టిరు. 2 చేతులెత్తి బిగ్గరగా ప్రార్థించిన, ప్రభువా వీరిని క్షమించు, వీరికి తెలియదు, వీరు తెలియక నా మీద చేసిరు ప్రభువా, వీళ్ళని క్షమించు అని 2 చేతులెత్తి బిగ్గరగా ప్రార్థించి మౌనంగా వెళ్ళొచ్చేసిన. యథార్థ వృద్ధం చెప్తున్నా. గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో అంతే మౌనంగా వెళ్ళొచ్చేసిన. మీరు నన్ను ఎందుకు ఈ మాటలు అంటున్నారు, ఎందుకు నన్ను కొట్టిరని కూడా వాళ్ళని అడగలే నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎన్ని చేసినా నా దృష్టికి వచ్చినా కూడా తెలియనట్టుగానే ఉంటున్నా, తెలిసినా తెలియనట్టుగానే ఉంటున్నా. విమర్శించినా వారిని తిరిగి కనీసము అడగని కూడా అడగట్లేదు. వ్యక్తిగతంగా ఎవరు ఏమన్నా, వ్యక్తిగతంగా ఎవరు ఏమి చేసినా మౌనంగా ప్రభుకు అప్పగించి మౌనంగా వెళుతున్నా. వీరు ఇన్ని మాటలు వీరు మాట్లాడుతున్నప్పుడు, వీరు ఇన్ని దోషములు మోపుతున్నప్పుడు, వీరు ఇన్ని నేరారోపణలు చేస్తున్నప్పుడు చూసేవారికి ఎలా ఉంటుంది? ఒక్క మాట కూడా మాట్లాడకపోతే ఇవన్నీ నిజమేమో అనుకుంటారు కదా అని ఈ విధంగా ఆలోచించి కూడా నేను రిప్లై ఇవ్వట్లేదు, సంజాయించుకోవట్లేదు, నిరూపించుకునే ప్రయత్నం చేయట్లేదు. అనేవారు ఎన్నైనా అననివ్వండి, అనుకునేవారు ఎన్నైనా అనుకోనివ్వండి, నా ప్రభువు తెలుసు నేనేందనేది అని మౌనంగా భరిస్తున్నా. మనం సహించే వారంగా ఉండాలి. వ్యక్తిగత విషయాల్లో రోషాన్ని చూపొద్దు ఎప్పుడు. వ్యక్తిగత మనకు ఉండాల్సింది వ్యక్తిగత రోషం కాదు, వ్యక్తిగత రేషం కాదు, ఆత్మ సంబంధమైన రోషం కలిగి జీవించాలి. ఆత్మ సంబంధమైన రోషం కలిగి మనం జీవించాలి. వ్యక్తిగతంగా ఎవరు ఏమనుకోనివ్వండి, ఒకరోజు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకు ఒకరోజు వాళ్ళు లెక్క చెప్పుకుంటారు. హల్లెలూయా. వారు మాట్లాడిన ప్రతి మాటకు ఒకరోజు వాళ్ళు లెక్క చెప్పుకుంటారు. మనం ఏం చేయాలి? సహించే వారంగా మనం ఉండాలి. మనం సహించే వారం ఉండాలి. మోషే జీవితము
వారు ప్రతీకారం తీర్చుకున్నట్టుగా కానీ, వారు మనసులో పెట్టుకొని అవకాశం దొరికినప్పుడు అన్నట్టుగా కానీ మనకెక్కడ కనిపించదు.